నీలాంబరి, నీ గురించి ఆలోచిస్తున్న కొద్దీ ప్రతీకారం పెరుగుతుందే గాని కనికరం పుట్టట్లేదు. నువ్వు లేవన్న సంగతి తెలిసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. చంద్రముఖి, తీసుకొచ్చాను. తెచ్చావా? ఈ బాక్స్ దాని దగ్గరికి చేరాలి. అదే ఓపెన్ చేయాలి, లేదంటే వేరే వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది. శేఖర్, అదే ఆలోచిస్తున్నాను చంద్రముఖి. బాక్సును అయితే కొరియర్ అని చెప్పి ఇంటికి పంపించగలం, కానీ నీలాంబరి తీసుకుంటుందా అని అనుమానం. అఖిలంటైతే తీసుకోరు. అంకుల్, నీలాంబరి పేరు మీద వచ్చిందని ఇచ్చేస్తారు. భవానీ తీసుకుని ఓపెన్ చేస్తే చెప్పలేము. పాపాల్లో పాలు పంచుకున్న భవానీ మేడం పోతే కర్మ అనుకోవాల్సిందే. ఇంతకు ముందు కూడా నీలాంబర్ని టార్గెట్ చేసుకుని ఇలాగే బాక్స్ బాంబును పంపించాను. అప్పుడు బతికి బయటపడింది. ఈసారి తప్పించుకోలేదు. పేలితే చస్తుంది కదా. ఎవరి చేతిలో పేలుతుందో బాంబ్, వాళ్ళు నిమిషం కూడా బతకరు. ఓకే, ఒక నిమిషం. శేఖర్, ఈ లెటర్ ఆ బాక్స్ లో పెట్టు. ఏంటిది? నీలాంబరే దాన్ని ఓపెన్ చేసేలా రాశాను. ఓకే. ఏం గిఫ్ట్ అని ఓపెన్ చేసేటప్పుడు లోపలున్న వైర్ కదిలి బ్లాస్ట్ అయిపోతుంది. ఆ లెటర్ ఉంటే ఆంటీ దగ్గరికి బాక్స్ తీసుకెళ్లదు. డైవర్ట్ చేసిన వాళ్ళమవుతాం. వాళ్ళ సేఫ్టీ ఆలోచించే ఇలా చేస్తున్నాను. నాగుపడగల చంద్రముఖి చావు ఆ ఆంటీకి బహుమతవుతుంది. ఇది మాత్రం నీలాంబరే అందుకునేలా చేయమని కొరియర్ బాయ్కి చెప్పాలి. అది నేను చూసుకుంటాను. ఇంట్లోకి వెళ్తే సీసీ కెమెరాలుంటాయి. అందుకే ఎంతసేపైనా సరే నీలాంబరి బయటికొచ్చేదాకా వెయిట్ చేయమను. అలాగే. బ్లాస్ట్ అయి నీ చెల్లెలు చచ్చిందన్న వార్త వింటావు. అది నా చెల్లెలు కాదు శేఖర్. నీ చెల్లెల్ని చంపిన హంతకురాలు. వెళ్ళి చంపేదాన్ని. ఓకే చంద్రముఖి. కొరియర్, కొరియర్, కొరియర్. నీలాంబరి మేడం, కొరియర్. ఎవరు మీరు? నేను కొరియర్ ఆఫీస్ నుంచి వచ్చాను మేడం. నీలాంబరి మేడం కి కొరియర్ వచ్చింది. నేను ఇస్తాను, ఇవ్వండి. మీరు గేటు దగ్గర ఇట్ట కొడుతుంటే అమ్మగారు తిడతారు. సరే, మీరే ఇవ్వండి మేడం. నీలాంబరి మేడం కే ఇవ్వండి. అట్టాగి. ఒక్క నిమిషం మేడం. ఇక్కడ ఒక సంతకం చేయండి మేడం. ఇక్కడ? అక్కడే. థ్యాంక్ యూ మేడం. చచా, బయటికి రాగానే దరిద్రం ఎదురొచ్చింది. ఏయ్, మేము వస్తుంటే తప్పుకోవాలని తెలీదా? నానొచ్చింది ఇది నీకే కొరియర్ వచ్చినది. ఏమై ఉంటుంది నీలమ్మా? అసలు నీకెవరు పంపిస్తారు? ఏమో ఆంటీ, ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు ఇక్కడ. జీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు పంపించారనుకుంటా. సంక్రాంతి పండగకొచ్చి బాగా బొబ్బట్లు తినిపోయారు కదా. ఇప్పుడు ఉగాది పండగ సందర్భంగా స్వీట్లు పంపించుంటారంతే. ఏయ్, ఇంకా ఇక్కడే ఉన్నావేంటే? దీనికి కూడా స్వీట్స్ కావాలేమో ఆంటీ. పెడతారు. వెళ్ళవే, వెళ్ళు. పని చూసుకో. ఏదైనా తెచ్చిస్తే అందులో నుంచి తీసిద్దామని కూడా అనుకోరు. కనీసం థ్యాంక్స్ చెప్పే సంస్కారం కూడా తెలీదు. ఛీ! ఎంత మాట ఉందో చూసావా ఆంటీ? దాని బొంద. ముందు దీంట్లో ఏముందో లోపలికెళ్ళి చూద్దాం పదా. బంగారం, నా చేతుల్లో నువ్వు చచ్చావురా. ఆగరా. వద్దు బంగారం. ఆగు. ఆగు. సారీ బంగారం. ఆగు. సారీ బంగారం. ఇది ఊరికే సరదాగా అన్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సారీ బంగారం. ప్లీజ్ ప్లీజ్ బంగారం. సారీ చెప్పడం కాదురా, దగ్గరికి రా, నీ పని చెప్తాను. నేను రా, నువ్వు కొడతావు. కొట్టనులేమ్మా, రా. ఏముందో ఏంటో ఎప్పుడు చూద్దావా అని ఆతృతగా ఉంది నీలమ్మా. ఏ పట్టు చీరైతే నాకు ఇస్తావా? ఇస్తానులే ఆంటీ, ముందు నువ్వు రా. సరే, ఇదేంటి ఓపెన్ చేసి ఓపెన్ చూద్దాం. చేద్దాం. ప్రామిస్ చేయి. ఒట్టేయాలంటే దగ్గర ఉండాలి కదా. నేను దొరికినంటే పచ్చడి చేసి పడేస్తావు నువ్వు. ఏమైంది చిన్నబాబు? ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? తను తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయను పిన్ని. నేను గిఫ్ట్ గురించి పాజిటివ్ కామెంట్ చేస్తే తను నెగిటివ్ గా తీసుకుంది. పట్టుకుని కొట్టాలనుకుంటుంది. తను వేరేగా అర్థం చేసుకుంటే నేనేం చేయను. అందరికీ గిఫ్ట్లు వస్తున్నాయి గాని నాకే రావట్లేదు. నీలాంబరికి చూడండి ఎంత పెద్ద గిఫ్ట్ వచ్చిందో. దేనికైనా లక్ ఉండాలి పిన్ని. అవునవును, లక్ ఉండాలి. నువ్వు పద నీలమ్మ.
రమ్మన్నా రా. వద్దు 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 నేను వస్తాను వస్తా కొట్టకూడదు నిన్ను అబ్బా, 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 ఆపరే. నొప్పి వస్తుంది. నిలమా త్వరగా ఓపెన్ చేయి, ఏముందో చూడాలనుంది. త్వరగా తీ. అంత తొందరగా ఉంటే నువ్వే ఓపెన్ చేసి అదే చూసుకో. పని చేస్తున్నాను. నిలమా ఇందులో ఏదో లెటర్ ఉందే. ఇలా ఇవ్వు. నీలాంబరి, ఈ గిఫ్ట్ చాలా ప్రత్యేకం. ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలుగా చలామణి కావాలనుకునే నువ్వు మాత్రమే ఈ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూడు. అఖిలక్క నీకోసమే ఈ గిఫ్ట్ వచ్చేలా ప్లాన్ చేసింది అనుకుంటా. అంటే పక్క చెరుకు నేను ఓపెన్ చేసి చూడాలంట. నువ్వే చూడమ్మా, మాలాంటి వాళ్ళని ఎందుకు చూడనిస్తారు? అత్తా కొడళ్ళు ఒకటేగా, నేనెవరిని మధ్యలో? చూసుకో. అబ్బా, 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 వద్దే. ఆపై. ఐశ్వర్య, బంగారం. చిన్నబాబు ఏంటి అల్లరి? ఏం లేదు మా ఊరికే తమాషాకి. ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళాలి మామ్. అక్క, నేనేం తప్పు చేశానక్క? ఈ ఇంటి కోడల్ని కాదా? నీకు తోడి కోడల్ని కాదా? నేనేం చేశానని నాకు గిఫ్ట్ ఇవ్వట్లేదు. గిఫ్టా? అవునక్క, ఈ ఇంటి పెద్ద కోడలైన నీలాంబరికి గిఫ్ట్ పంపించారు కదా. మేం తెప్పించామా? మీరు కాకపోతే అఖిలక్క. నేనేమన్నా మిమ్మల్ని కాస్ట్లీ గిఫ్ట్ అడిగానా? ఏ జాకెట్ ముక్కో ఇచ్చి గిఫ్ట్ అన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎందుకిలా చిన్నపిల్లల మారం చేస్తున్నావు? ఇవ్వనంటే అయిపోతుంది కదక్కా. చెప్తే అర్థం కాదా? వెరీ ఇంట్రెస్టింగ్. సర్ప్రైజ్ గా ఏదో పెట్టుంటారు. ఏముందో ఏంటో. కమాన్, ఇది ఓపెన్ చేసి చూడాలి. ఏంటిది రావట్లేదు? అమ్మా, నా వల్ల కాదు. కత్తిరి తీసుకొచ్చి ఓపెన్ చేస్తా. నాకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వచ్చు కదక్కా. లాగ్ పెట్టి ఒకటి కొట్టు మామ్. చిన్నబాబు, భవానీ, నేను గాని ఆయన గాని గిఫ్ట్ ఏమీ పంపలేదు. నీలాంబర్ ఇంట్లోనే ఉండగా కొరియర్ ఎలా పంపిస్తాం? ఆ మాత్రం ఆలోచించగలిగితే వాళ్ళు ఎప్పుడో బాగుపడేవాళ్ళు. ఇందాక పట్టుకెళ్ళిన గిఫ్ట్ ఆంటీ పంపించిందని అనుకున్నారా? కాదా? పంపలేదని చెప్తున్నారు కదా. అవునా? ఒక్క నిమిషం. మరి అదేం బాక్సు? నీలమ్మా, అఖిలకి ఏ గిఫ్ట్ పంపించలేదంట. వినబడలేదనుకుంటా. కొంపదీసి చంద్రముఖి పంపించిందా? ఇంతకీ అదేంటి? నీలమ్మా, నీలమ్మా! కత్తిరి ఎక్కడుందో ఏంటో. ఏంటా సౌండ్? చూద్దాం పద. నీలమ్మా, నీలమ్మా! నీలమ్మా, ఏమైంది? లే నీలమ్మా, ఏమైంది నీలమ్మా? ఏమైంది? నీలమ్మా, నీలాంబరి, ఏమైంది? ఏం జరిగింది? నీలమ్మా! బాంబ్ బ్లాస్ట్ అయినట్టుంది. బాంబే! నన్ను బతికించావే నీలమ్మా. నేను ఓపెన్ చేస్తుంటే అన్యాయంగా బలైపోయేదాన్ని. గిఫ్ట్ అని మురిసిపోయి ఇంట్లోకి తీసుకురావడమేనా? కొంచెం ప్రాణాలు పోయేవి. ఎవరో ఇస్తే తీసుకునే దాన్ని కాదంటే ఆ పార్వతి నాకు గిఫ్ట్ వచ్చిందని తీసుకొచ్చి ఇచ్చింది. అవునక్క. పార్వత? అవునా అంటే, లేకపోతే నేనెందుకు తీసుకుంటాను? అవునక్క, నీలాంబరి తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పింది. కొరియర్ వాడు రాకుండా అదే వచ్చి ఇచ్చిందంటే అప్పుడే అర్థమైందంటే నన్ను చంపాలని ఇలాంటి ప్లాన్ వేసుంటుంది.
ఆ చంద్రముఖితో చేతులు కలిపిందాంటీ. అవును, ఆంటీ వీళ్ళ మాటలు పట్టించుకోకండి. మీరు పార్వతిని వెనకేసుకురావద్దు. అవుట్ హౌస్ లోనే శత్రువు తయారవుతుంది. డాడ్ అపార్థం చేసుకోకండి. పార్వతి, పార్వతి ఎక్కడా? పార్వతి! ఆంటీ, పద పద. కంపెనీలో తయారైన ప్రోడక్ట్ అంతా మార్కెట్లోకి పంపించారనుకుంటా. అవును పెద్దబాబు గారు, రేపు సాయంత్రానికి ఎన్ని అమ్ముడుపోయాయనేది ఒక లెక్కొస్తాదనుకుంటా. మనం చేసిన పబ్లిసిటీ జనాల్లోకి వెళ్ళుంటే సేల్స్ బాగానే ఉంటాయనుకుంటాను పార్వతి. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది చూడు పార్వతి. అదే పెద్దబాబు గారు, మన కంపెనీ ప్రోడక్ట్స్ గురించి ఒక్కొక్కరు 100 మందికి పంపించాలని చెప్పినాం కదా, ఆ మెసేజ్లే వస్తున్నాయి. అంటే అంటే మనం గెలుస్తామని. పార్వతి, ఓయ్ పార్వతి! అమ్మా, పార్వతి రా బయటికి. అమ్మా, పెద్దబాబు గారు, అమ్మా, అమ్మగారు, మామ్, పార్వతి, నువ్వు గెలవడానికి అవతల వాడు ప్రాణాలు తీస్తావా? అమ్మా, త్రుటిలో ప్రమాదం తప్పిందక్క. అమ్మా, ఏమైందమ్మా, ఏమైందమ్మా చెప్పండి. మామ్, వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళ మాటలు నమ్మి పార్వతిని కొట్టకండి. అవునండి, పార్వతి అలా చేయదు. మీరు ఆపుతారా? కళ్ళ ముందే కనబడుతోంది కదా. పార్వతి చెప్పు, నీలాంబరికి పార్సల్ ఇచ్చింది నువ్వేనా? అవునయ్య గారు. విన్నారు కదా, తనే చెప్పింది కదా. నీలంబరి గారికి ఇమ్మని చెప్పారమ్మగారు. ఏం పార్సల్ అది? ఎవరిచ్చారు పార్వతి? అదే ఇచ్చిందయ్యా. నీలాంబర్కి ఇచ్చారంటే ఏదో గిఫ్ట్ ఇచ్చారేమో అనుకున్నాం, కానీ చావే పార్సల్ కట్టి ఇచ్చారనుకోలేదు. పార్వతి ఎందుకు అలా చేస్తుంది? ప్రాణాలు తీయాలనుకునేది మీరు. నన్ను చంపేస్తే దానికి అడ్డు తొలగిపోతుంది అనుకుంటుందంటీ. ఈ ఇంటి శత్రువుకి నువ్వు అండగా నిలబడ్డప్పుడే అర్థమైంది. ఇప్పుడు తనతో చేతులు కలిపి ఇలాంటి కుట్రకు పాల్పడ్డావు. మీరెక్కడో పొరపాటు పడుతున్నారమ్మా. పార్వతి ఎవరికి హాని చేయాలనుకోదు. పార్వతి జాలిపడే మనిషి. తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళని కడదేర్చే అవకాశం వచ్చినా అలా చేయదు. చంద్రముఖిని వెనకేసుకొచ్చిన పార్వతి గురించేనా నువ్వు చెప్పేది? ఈ ఘట్టమనేని కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకున్న దాన్ని మంచిదని సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఇంటి కోడల్నే చంపాలని చూస్తోంది. తల్లి కొడుకుల్ని వేరు చేసిన పార్వతికి కుట్రలు కుతంత్రాలు తెలియవు అని చెప్పకు పెద్దబాబు. అమ్మా, నిజం చెప్పమను. నిజమే చెప్తున్నానమ్మగారు. గేటు కాడ కొరియర్ వచ్చినది నేను ఇచ్చినానంతే. కొరియర్ వాళ్ళు ఖచ్చితంగా నీలంబరికి ఇవ్వమని ఎందుకు చెప్తారు? పార్వతిని అనుమానించకండి ఆంటీ. ఆ కొరియర్ మీదున్న అడ్రస్ కూడా ఇంగ్లీష్ లోనే ఉంది. పార్వతికి ఇంటి పోస్టల్ అడ్రస్ కూడా చెప్పడం రాదు. మీరెవరు తనని కాపాడాలని చూడకండి. చంద్రముఖిని సపోర్ట్ చేసింది అంటే తానెక్కడుంటుందో కూడా పార్వతికి బాగానే తెలుసు. అమ్మా, అమ్మా, పార్వతి నీకు శత్రువు అయితే నేను కూడా నీకు శత్రువు అయినట్టే. పెద్ద బాబు, అవునమ్మా, పార్వతి కంఠంలో ప్రాణముండగా ఈ ఇంటికి చెడ్డ పేరు తీసుకురాదు. నన్నడ్డు పెట్టుకుని పేరు పాడు చేయాలనో ప్రాణం తీయాలనో చూస్తే దానికి మీరే బాధ్యత వహించాలి.
మైండ్ ఇట్. పదండి. చంద్రముఖి తొందరపడింది. ఇక అమ్మకి ఎవరేం చెప్పినా అమ్మ పట్టించుకోదు. నిజం చెప్పినా పట్టించుకున్నప్పుడు నీలంబర్ని చంపేయాలని ఇలా కొరియర్ పంపించి ఉండొచ్చు బావా. మనకి చెప్పకుండా చేస్తే బ్రో వదినకి ప్రాబ్లం అవుతుంది కదా. నన్ను క్షమించి ఇంట్లోకి అడుగెట్టనిస్తారనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయినది. ఏడవకు పార్వతి. పదండి పెద్దబాబు గారు. చంద్రముఖి, చంద్రముఖి, తప్పించుకుందది. చావు నుండి తప్పించుకుందది. ఈ రోజు దాని శవాన్ని చూస్తాననుకున్నాను. ముఖం మార్చుకున్నా దాని మొహం గుర్తు పట్టనట్టుగా అవుతుందనుకున్నాను. కానీ ఆ రాక్షసి తప్పించుకుంది. చంద్రముఖి ఆవేశపడకు. నీలాంబరి ఎన్ని రోజులని తప్పించుకుంటుంది? మన చేతుల్లో తన చావు రాసి పెట్టుందని తనకు తెలుసు. అది జిత్తుల మారిది. ఇంకా జాగ్రత్త పడుతుంది. అది మన గురించి ఆలోచించే లోపే చావాలనుకున్నాను. చంద్రముఖి, సారీ మహి, నేను టార్గెట్ మిస్ అయ్యాను. చేస్తుందనుకుంటే అది చావు నుండి తప్పించుకుంది. నీలంబరి చావక ముందే నిజమేంటో తెలియాలి చంద్రముఖి. ఇక నమ్మరైశ్వర్య, నేను నా ప్రాణం తీసుకున్నా శత్రువు చనిపోయిందనుకుంటారే కాని ఆంటీ వాళ్ళు ఇక నేను చెప్పేదేది నమ్మరైశ్వర్య. అలా అని తనని చంపేస్తావా? నువ్వు ఇలా ప్లాన్ చేస్తావు అనుకోలేదు. బ్రోకి తెలిస్తే ఫీల్ అవుతాడు. దేవాకి అన్యాయం జరిగింది. తల్లి కొడుకుల్ని వేరు చేసింది పార్వతి కాదని నీలాంబరి అనే అఖిలాంటి వాళ్ళకి తెలియాలి. చెప్పినా నమ్మరు. అందుకే నీలాంబరిని చంపేస్తే అందరికీ మనశ్శాంతిగా ఉంటుందనుకున్నాను. కానీ అది తప్పించుకుంది. ఛ! నీ ప్రయత్నం వల్ల బావా పార్వతులు అఖిలాంటికి ఇంకా దూరం అవుతారేమో. ఆలోచించు చంద్రముఖి. అయినా నీలంబరి అంత తెలివి తక్కువదేం కాదు. కరెక్టే. ఈసారి మాత్రం గురి తప్పకూడదని ఫిక్స్ అయ్యాను. చంద్రముఖి, నీలాంబరి అమ్మ దృష్టిలో చచ్చిపోయి ఉండాలి. అంటే ఘట్టమైన ఇంటి కోడలుగా చావాలి. అలా చేయాలంటే మీ సహకారం కావాలి మహి. మేం ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం. నీలాంబర్ని దెబ్బ కొట్టాలంటే దాని దారి మార్చాలి. అవకాశం వచ్చింది. దానికి రక్త మార్పిడి చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఈసారి DNA రిపోర్ట్స్ దాని ప్రాణాలు తీస్తుంది. ఇల్లు దాటింది అంటే తను ఎక్కడికి వెళ్తుందో ఏంటో మీరు ఫాలో అవ్వండి. ఇంట్లో తనని ఎలా కట్టడి చేయాలో మేం చూసుకుంటాం. రక్తం చిందించకుండానే అది రక్తం ఎక్కించుకునే టైంకి నాకు దొరుకుతుంది. అప్పుడు దానంతు చూస్తాను. పెద్దబాబు గారు ఏం ఆలోచిస్తున్నారు? చంద్రముఖి వల్ల నిజం తెలిసిపోతుందని ఎంతో ఆశపడ్డాను పార్వతి. కాని తనతో నిజం ఉందన్న విషయం గుర్తించకుండా తనింకా విషయం కక్కే నాగపడగల చంద్రముఖి అని అమ్మ శత్రువు అనుకుంటుంది. మరి ఇప్పుడు ఎట్టా పెద్దబాబు గారు? ఇంతటితో దారులు మూసుకుపోయాయని నిరుత్సాహపడనక్కర్లేదు. చంద్రముఖి బతికే ఉందన్న భయం నీలాంబరిలో ఉంది. ఆ భయమే తప్పు చేయిస్తుంది. అప్పుడు నీలాంబరి నిజస్వరూపం తనే బయట పెట్టుకుంటుంది. ఆలోచిస్తా ఉంటే మీలో దిగులు పుడుతుంది పెద్దబాబు గారు. అవన్నీ ఒకేయండి.